ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏడిపోయి ఉంటది పోరి. సార్ నమస్తే సార్. నమస్తే. మీరు రేడియో జాకీ కరుణ కదా? నేను ఈ ప్రోగ్రామ్ కి పెద్ద ఫ్యాన్ అండి. రోజు రేడియోలో మీ వాయిస్ వింటూ ఉంటాను. రోజు నా వాయిస్ వినడమేనా లేక రోడ్డు మీద వచ్చిపోయే వెహికల్స్ ని మనుషులను కూడా చూస్తారా? అది నా డ్యూటీ కదండి. నాలాగే మా సీసీ కెమెరాలు కూడా డ్యూటీ చేస్తూ ఉంటాయి. నాకు కూడా కావాల్సింది గదే సార్. ఇందాక ఒక 10 నిమిషాల క్రితం ఓ పోరి గిట్టే పోయింది. గది మీ సీసీ కెమెరాస్ లో రికార్డ్ అయి ఉంటుందిలే. ఆ అమ్మాయి ఇదే రూట్ లో వెళ్ళి ఉంటే తప్పకుండా రికార్డ్ అయి ఉంటుంది మేడం. గదే గా ఫుటేజ్ ని గిట్లా నాకు చూపిస్తారా ప్లీజ్? కరుణ, నన్ను ప్రాబ్లంలో పడేస్తున్నావు కదా నువ్వు. సీసీటీవీలో చూసి నేను కనిపించానని ఆయనకు చెప్తావా ఏంటి? అయ్యో, మీకు సీసీటీవీ ఫుటేజ్ చూపించొచ్చు, కానీ మా ఎస్ఐ గారు రావాలి. ఆయన చెప్తేనే ఇస్తాను. ఏంది సార్ గిది? నా ఫ్యాన్ అంటుండ్రు, నా కోసం గింత కూడా ఫేవర్ చేయలేరా? మీరు చాలా బాగా డ్యూటీ చేస్తారని నా ప్రోగ్రామ్ లో గిట్లా చెప్దాం అనుకున్నా. ఇంకా ఛాన్స్ మిస్ అయిపోయాను. ఏంటి మేడం, మీ ప్రోగ్రామ్ లో నా గురించి చెప్తారా? ఇప్పుడే మీకు ఫుటేజ్ చూపిస్తాను మేడం. ఇవన్నీ నా ట్యాబ్ లోనే ఉన్నాయి. మొత్తం యాక్సెస్ నా చేతిలోనే ఉంది. ఇప్పుడే చూపించేస్తా. ఓకే ఓకే సార్, జల్దీ చూపించరా ప్లీజ్. ఎంతసేపు క్రితం అమ్మాయి వెళ్ళింది? ఒక 10 నిమిషాలు అయి ఉంటది గంతే. 10 నిమిషాలా? నెక్స్ట్ 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 చూపించండి. చూడండి కొంచెం. ఒక నిమిషం పోస్ట్ చేయండి, పోస్ట్ చేయండి. గీపోరే గీపోరే సార్. ఓసే బాగి, నా కళ్ళు కప్పి తప్పించుకుంటావా? చెప్తుంది సంగతి. సార్, ఈ ఫుటేజ్ కాపీ చేసి నాకు జర సెండ్ చేస్తారా? మీ ఫోన్కి పంపిస్తాను మేడం, కాకపోతే కాస్త టైం పడుతుంది. ఏం పర్లేదు, మీరు ఎంత టైం తీసుకున్నా నేను వెయిట్ చేస్తా. జర తొందరగా పంపియ్యరు ప్లీజ్. అలాగే మేడం, మీ ఫోన్ నెంబర్ చెప్పండి. ఎవరు? అమర్ సార్, నేను సార్. నేనంటే ఎవరు? నీకు పేరు లేదా? ఎందుకు సార్ గంత కోపం? నేను కరుణాని, భాగి ఫ్రెండ్ని. ఏంటో చెప్పు. సార్, ఇందాక నేను బాగిని చూసిన సార్. అంటే మీరు నమ్మలేరు కదా. బాగి నిజంగానే వచ్చింది. గా బాగి హైదరాబాద్ లోనే ఉంది. తను ఎక్కడున్నా నాకు అనవసరం. ఫోన్ పెట్టాయి. ఆగుండ్రి సార్, ఆగుండ్రి. ఎందుకంత పరేషాన్ చేస్తారు? మీకు అవసరం లేకపోయినా నేను చెప్పిందైతే నిజమని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకుంది కదా సార్. తీసుకో, తినక్క. వీళ్ళింకా రాలేదేంటి? లోపల ఏం చేస్తున్నారు? టిఫిన్ ఎలా ఉందక్క? చాలా బాగుంది.
అచ్చమ్మ మిస్సమ్మ చేస్తున్నట్టే ఉంది. మా అమ్మ చాలా బాగా వంట చేస్తుందని చెప్పా కదా. అక్క ఇంకొంచెం టిఫిన్ తీసుకొని రావాలా? వద్దు, ఇంకా చాలు బుజ్జమ్మ, కడుపు నిండిపోయింది. మీరొచ్చారేంటి మేడం? అంజుని తీసుకొచ్చింది నేను. అవును, ఆవిడ గారెక్కడా? ఎవరు మేడం? అదే ఆ పాప వాళ్ళమ్మ. పాప వాళ్ళమ్మ? అదేనయ్యా, వార్డెన్ కమ్ టీచర్. మేడం బయటికి వెళ్ళారు. ఛ, బాగి బయటికెళ్ళిందా? నిన్న ఆ ప్లాన్ మిస్ అయిపోయింది, ఈ రోజు కూడా నా ప్లాన్ వేస్ట్ అయిపోయిందే. బాగి, నాకు నీ మీద మస్తు కోపం అవుతుందే. నీ మీద చాలా చాలా క్వశ్చన్లు కూడా ఉన్నాయి. నీ ప్రశ్నలన్నిటికీ ఇంటికి వెళ్ళాక సమాధానం చెప్తాను. అంజు ఎక్కడా? అది అది చెప్పండి. మనోహరి ఆంటీ, ఇంతసేపు ఏంటంజు? అంజు అక్క టిఫిన్ చేస్తుందంటీ. దీన్ని నేను టిఫిన్ తినే వరకు తీసుకొచ్చానా? అంతా చేసి దీన్ని నేను టిఫిన్ తినడం కోసం తీసుకొచ్చాను. ఇక వెళ్దామా? ఇంకెప్పుడు అంజుబాబుతోటి మీరు ఇక్కడికి రాకండి మేడం. ఏ, నేను ఇక్కడికి వస్తే ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం కాదు మేడం. బుజ్జమ్మని నేను స్కూల్కి తీసుకొస్తాను కదా, మీకెందుకు శ్రమ అని. పర్లేదు, వెళ్దామా?